2019 నుంచి 2024 మధ్యన కల్తీ మద్యం తయారు చేసి 32,000 మంది చావుకి కారణమైనారు జగన్మోహన్ రెడ్డి అండ్ కో. 132,000 మంది ప్రాణాలతో అల్లాడిపోయారు. ఇది ప్రథమ భాగం. రెండవ భాగం లెక్కర్ స్కామ్. అంటే లెక్కర్ ద్వారా వచ్చినటువంటి ధనాన్ని ప్రభుత్వానికి లెక్కలు చెప్పకుండా ఎలా లోపల వేసుకున్నారు, ఎలా స్వార్థం కోసం రాజకీయాలు ఆడించారు అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటి భాగం లివర్ స్కామ్. అంటే కల్తీ మద్యం పచ్చి మందు పోసి లివర్లకి ఎలా బొక్కెట్టారో దాన్ని లివర్ స్కామ్ అంటే. రెండోది లెక్కర్ స్కామ్. అర్థం పర్థం లేకుండా లెక్కలు చెప్పకుండా డబ్బుల్ని జోబులు వేసుకోవడాన్ని లెక్కర్ స్కామ్ అంటారు. అయితే ఈ లెక్కర్ స్కామ్ లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దాదాపు 39 మందిని దోషులుగా నిగ్గుదేల్చింది. అందులో ముఖ్యంగా కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, గోవిందప్ప బాలాజీ, చాణుక్య, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి వీళ్ళందరూ కూడా గుమ్మికూడు ఉంటే ఇందులో ప్రత్యేకమైన విభాగానికి నాయకుడు మా నెల్లూరు వ్యక్తి విజయసాయి రెడ్డి. ఒక నెల్లూరు వ్యక్తిగా ఈయన నెల్లూరు అని చెప్పడానికి కూడా నేను సిగ్గుతో తలదించుకుంటున్నాను. నిన్న ఈ యొక్క దోషుల మీద ఉన్న పలంగా సడన్ గా ఈడీ సోదాలు చేసింది. వాళ్ళ యొక్క ఇళ్లల్లో, ఆఫీసుల్లో, రహస్య ప్రదేశాల్లో మూకుమ్మడిగా దాడులు చేసింది. ఇది ప్రభుత్వం చేస్తున్నటువంటి న్యాచురల్ గా జరిగేటువంటి పనే. ఎప్పటికప్పుడు దాడులు చేస్తూ ఉంటారు, సోదాలు చేస్తూ ఉంటారు, లెక్కలు బయటకు తీస్తూ ఉంటారు, వాళ్ళని కోర్టుకి అప్పచెపుతూ ఉంటారు, జైలుకు పంపిస్తూ ఉంటారు. ఇది నేను ప్రత్యేకంగా చెప్పనక్కడ చిన్నప్పటి నుంచి సినిమాలు కూడా చూస్తూ ఉంటాం. అది చూసి అది తట్టుకోలేనటువంటి విజయసాయి రెడ్డి గారు ఆయన గుండె, ఆయన హార్ట్ హట్ అయిందంట. తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. ఒకసారి ఆయన ఆర్తనాదం ఏంటి, ఆయన వినాదం ఏంటో ఒకసారి విందాం. ఆయన నినాదం చూడండి ఒకసారి. మనిషి తెల్లగా పోదు చరిత్ర చూడండి. మోస్ట్ డర్టియెస్ట్ పాలిటీషియన్ ఇన్ ద కంట్రీ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఈ యొక్క డర్టియెస్ట్ పొలిటీషియన్ నారా చంద్రబాబు నాయుడు గారు అని ఈ విజయసాయి రెడ్డి చెప్తున్నాడు. నిజంగా చెప్పాలంటే ద మోస్ట్ డర్టీ పిక్చర్ ఇన్ ద వరల్డ్ అంటే గూగుల్లో కొట్టినా వచ్చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి నీకు ఉన్నటువంటి సాన్నిహిత్యం, సంబంధం, మీ ఇద్దరు మధ్య ఉండేటువంటి ఆలోచన పరిజ్ఞానం, 16 నెలలు 32 అక్రమాస్తుల కేసులో జైల్లో చెప్పుకూడదన్నటువంటి మీ బయోపిక్ను తీస్తే ద మోస్ట్ డర్టీ పిక్చర్ ఇన్ దిస్ వరల్డ్ ఆ మూవీ అవుతుంది. ఇద్దరు కలిసి అక్రమంగా డబ్బులు తీసుకొని అక్రమంగా అర్జన చేసి ఇద్దరు జైలుకి వెళ్ళి ఇద్దరు సంతోషంగా సగర్వంగా లోపల ఎలా గడిపారో, ఎలా గడిచిందో దాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ డర్టీ పిక్చరు ఈ మధ్య అన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఆ డర్టీ పిక్చర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని కూడా జనాలు చూస్తూ ఉన్నారు. అంటే మీరు ఎప్పుడు ఆ అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్తారని కూడా జనాలు ఈ రోజు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. దట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ డర్టీ పిక్చర్ ఇన్ ద వరల్డ్. డర్టియెస్ట్ పాలిటీషియన్ ఉద్దేశపూర్వకంగా నన్ను ఈ యొక్క కేసులో ఇంప్లికేట్ చేశాడు కాబట్టి చరిత్ర మిమ్మల్ని మరిచిపోదు. అంటే ఇక్కడ విజయసాయి రెడ్డి చెప్తున్నాడు ఆయన్ని ఉద్దేశపూర్వకంగా ఇందులో లాగాడు, దూర్చాడు, చేస్తున్నాడు కాబట్టే చరిత్రహీనుడంట నారా చంద్రబాబు నాయుడు గారు. ఏంది విజయసాయి రెడ్డి నువ్వు మాట్లాడే మాటలు నాకు అర్థం కావడం. ఏదన్నా ఓ వ్యక్తి ప్రజల మీద బాంబులేసి చంపితేనో, కత్తులతో నరికితేనో, ప్రజలను మోసం చేస్తేనో, ప్రజల జీవితాల్ని అతలాకుతలం చేసి కింద మీద చేస్తేనో, అలాంటి వాటికి ఏమైనా చరిత్రహీనులు అనే పదం వాడొచ్చేమో నాకు తెలియదు. నీలాంటి దొంగని, నీలాంటి డకాయిట్ని, నీలాంటి అక్రమార్జన ఉన్నటువంటి వ్యక్తిని ఈరోజు ఈడీ సోదా చేస్తే అది చరిత్రహీనులా? ఇదేంది, ఇది నాకు అర్థం కాలేదు. చరిత్రహీనుడు కాదు, నువ్వు సంస్కారహీనుడివి. దేనికి ఎంత మాట్లాడాలా, ఎప్పుడు ఏం మాట్లాడాలా, ఎలా మాట్లాడాలా అనే ఒక పద్ధతి, ఒక జ్ఞానం, ఒక విజ్ఞానం లేని విచ్చలవిడితనం ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది విజయసాయి రెడ్డే. విజయసాయి రెడ్డి మీద కూడా చాలా ఉన్నాయి. మదన్ మోహన్ గారని ఆయన కూడా ఇప్పటికీ కూడా కొన్ని విషయాల మీద వాదిస్తూనే ఉంటాడు. దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. విజయసాయి రెడ్డి నువ్వు చేసేటువంటి పని ఏంటి, నీ వృత్తి ఏంటి? బ్రిలియంట్ చార్టెడ్ అకౌంట్ అని నువ్వు చెప్పుకుంటుంటావు, కొంతమంది చెప్తూనే ఉంటారు. దాన్ని సవ్య దిశలో ఎవరైనా ఒక కంపెనీకో లేకపోతే ఒక సంబంధించినటువంటి పనికో నువ్వు చార్టెడ్ అకౌంట్గా పనిచేయాలా. చార్టెడ్ అకౌంట్ అంటే ఏంటి విజయసాయి రెడ్డి? లెక్కలు అప్పచెప్పడం. లెక్కలు చూడాలే కానీ లెక్కలేనంత సంపాదించకూడదు, లెక్కలేనన్ని తప్పులు చేయకూడదు. అప్పుడు ప్రభుత్వం మన లెక్కలు చూస్తుంది.
కాబట్టి ఈరోజు అలాంటి లెక్కలు లేని తప్పులు చేసావు కాబట్టి ప్రభుత్వం ఈరోజు నీ లెక్కలు తేల్చే పరిస్థితిలో ఉంది. మళ్ళీ విజయసాయి రెడ్డి గారు ఏమంటున్నారో ఒకసారి విందాం. చరిత్ర మిమ్మల్ని క్షమించదు. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రోజు నాశనం అయిపోయింది అని అంటే అది దానికి చంద్రబాబు నాయుడు ఒక కారకుడు అన్నటువంటి విషయాన్ని నేను ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోవడానికి చంద్రబాబు నాయుడు గారు కారణం కాదు, విజయసాయి రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అతన్ని సమర్థించినటువంటి అసమర్థమైనటువంటి మీరు 2019లో డ్రామాలాడి ఓదార్పులు చేసి అబద్ధాలు చెప్పి యాక్టింగ్ చేసి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి చేసిన అతి పెద్ద పాపాత్మమైన తప్పు ఏదన్నా ఉందంటే ప్రజావేదికను కూల్చేయడం, ప్రజాస్వామ్యాన్ని నీరుగార్చడం, ప్రజల్ని మోసం చేయడం. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి హింసాకాండ, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దుశ్చర్యలు ఈ రోజుటికి కూడా ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళి జనాలను అడిగితే సామాన్య జనాలు కూడా పుంఖాలుగా చెప్పేటువంటి పరిస్థితి ఉంది. నీలాంటి వాళ్ళని ఈ అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, రోజారెడ్డి కావచ్చు, లేకపోతే విజయసాయి రెడ్డి కావచ్చు, లేదంటే మన అంబటి రాంబాబు కావచ్చు, మీలాంటి వాళ్ళని ఏమాత్రం తెలివిలేని వాళ్ళు, ప్రజాపాలన గురించి అవగాహన లేని వాళ్ళని, ప్రజాస్వామ్యంలో ఎలా బతకాలో తెలియని వాళ్ళని, ప్రజల డబ్బులు ప్రజలకే ఇవ్వాలి అనేటువంటి మినిమం కామన్ సెన్స్ లేని వాళ్ళని పక్కన పెట్టుకున్నాడు. కాబట్టి ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పక్కలో పడుకో ఉన్నాడు, ఆడ గమ్మును కూర్చొని ఉన్నాడు అక్కడ. కాబట్టి తప్పంతా చేసింది ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అవడానికి గల కారణం ఎవరైనా ఉన్నాడు అంటే అది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి, అతన్ని వెనకేసుకుని వచ్చినటువంటి మీలాంటి కొంతమంది. ఇక్కడ మీరు ఒకటి తెలుసుకోవాలి ప్రజలారా, చాలా మంది స్టార్లు ఉన్నారు. విజయ్ సేతుపతి, విజయ్ తలపతి, ఈయన విజయ్ పశుపతి. పశుపతి అన్న తప్పుగా అనుకోకండి, ఈయన పశుపతి అంటే పశు లక్షణాలు ఉన్నటువంటి పతి. ఈయన పశువు, ఇతను ఆ పశువు అయినా కసువు తింటది, ఈ పశువు అయితే కరెన్సీ తింటది, అడ్డదిడ్డమైన సొమ్మంతా తింటది. ఇది తినింది కాబట్టి 16 నెలలు 32 అక్రమస్తుల కేసులో జైల్లో చెప్పకూడదని బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఈ పశుపతి అవలక్షణాలు అని మీకు మరోసారి గుర్తు చేస్తున్నా. ఇది ఒకసారి చూడండి. తెలియజేసుకుంటా ఉన్నా, తిరిగి రాజకీయ రంగ ప్రవేశం చేస్తాడు, మీడియాలో ఎంటర్ అవుతున్నాను, చంద్రబాబు నాయుడిని డెఫినెట్ గా ఎండగట్టి తీరుతాను. ఇక్కడ చూడండి, ఎండగడతాడంట. ఎండ్ అయిపోయినటువంటి వ్యక్తి ఎండగడతాడంట. మన భవిష్యత్తే జీరో అయిపోయింది. ఎప్పుడు ఏ కేసు వచ్చి తగులుకుంటాదా, ఎప్పుడు జైల్లోకి వెళ్తామా, ఆల్రెడీ చెప్పుకూడదు తిన్నాం కదా, మన పరిస్థితి మొదలే బాగోలేదు, మనం పార్టీలో ఉన్నామంటే జగన్మోహన్ రెడ్డితో పాటు ఇంకోసారి వెళ్తాదని భయపడిపోయి సైలెంట్ అయిపోయి విత్తనాలు చల్లుకుంటూ కూడా ఈ మధ్యన వీడియో పెట్టాడు ఈయన, ఈ మహానుభావుడు. ఈయన ఎండగడతాడంట. ఎండ్ అయిపోయినటువంటి వ్యక్తి, పొలిటికల్ గా ఎండ్ అయిపోయినటువంటి పొలిటీషియన్ ఈయన ఎండగడతాడంట. ఇంకొకసారి మళ్ళీ ఇది చూద్దాం, ఒకసారి చూడండి. మీడియాలో ఎంటర్ అవుతున్నాను, చంద్రబాబు నాయుడిని డెఫినెట్ గా ఎండగట్టి తీరుతాను. ఎండగడతా అంటే గుర్తుకొచ్చింది, నిన్ను ఎవరు ఎండల్లో తిరగమన్నారు? మొన్న నెల్లూరు విఆర్సీ సెంటర్ దగ్గర కనబడితే పెద్ద ఆయన ఇక్కడ పరిస్థితులు బాగోలేవు, 50 డిగ్రీలు ఉంది, వడదెబ్బ కొడితే అపస్మారక స్థితిలోకి వెళ్ళి మతి స్థిమితం కోల్పోతామని చెప్పా. నేను చెప్పింది ఇప్పుడు అన్న విన్నావా? నువ్వు అనుకున్నదే చేసి చచ్చావు. అక్రమంగా 1000 కోట్ల రూపాయలు సంపాదించి నెల్లూరులో విల్లా ఉంది కదా, ఇంటి నిండా పనులు ఉన్నారు కదా, అంత కూర కూడు వండించుకొని తాగి ఇంట్లో పడుకోవచ్చు కదా, ఎందుకు నిరంతరం మదన పడుతూ మనశ్శాంతిని కోల్పోతావు? నేను మళ్ళీ అడుగుతున్నా ఈరోజు, ఎందుకు మదన పడుతూ మనశ్శాంతిని కోల్పోతావు అని అడుగుతున్నాను నేను. ఈరోజు నువ్వు మాట్లాడిన మాటలు వింటుంటే జనాలు ఒకటే అంటున్నారు, విజయసాయి రెడ్డికి ఏమన్నా మైండ్ దొబ్బిందా, మతి స్థిమితం కోల్పోయాడా అంటున్నారు. గుర్తుపెట్టుకో, ఇప్పుడైతే వడదెబ్బే తగిలింది, రానున్న రోజుల్లో ఇలానే కనుక కంటిన్యూ చేస్తే ఎక్కడ ఏ దెబ్బ తగులుతుందో కూడా సర్వే నెంబర్లో కూడా దొరకదు. నేను ముందే చెప్తున్నా, నా మాట విను. ఉన్నా, తిరిగి రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నాను, మీడియాలో ఎంటర్ అవుతున్నాను, చంద్రబాబు నాయుడిని అంటే ఇక్కడ విజయసాయి రెడ్డి పార్టీ పెడతాడంట, ఛానల్ పెడతాడంట. దాని అర్థం అదే, నేను పార్టీ పెడతాను అంటే రాజకీయ ప్రవేశం చేస్తాను అంటే ఇంకే రాజకీయ సంబంధించినటువంటి పార్టీలు ఇతను పిలవు. ఇతర పరిస్థితి అందరికీ తెలిసిందే. అంటే ఈయన రాజకీయ పార్టీ పెడతాడంట, ఛానల్ పెడతాడంట. గుర్తు పెట్టుకో విజయసాయి రెడ్డి, పార్టీ పెట్టుకో, ఛానల్ పెట్టుకో, ఒకటి గుర్తు పెట్టుకో, నువ్వు ఖచ్చితంగా జైలుకి వెళ్ళిపోతావు, ఖచ్చితంగా నువ్వు జైలుకి వెళ్తావు. కాబట్టి నువ్వు పార్టీ పెట్టినా నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఆ పార్టీ పట్టుకోవడానికి కూడా ఎవరు లేడు. నువ్వు ఛానల్ పెట్టిన తర్వాత, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఆ ఛానల్ మైకు పట్టుకునే కూడా ఎవరు లేరు, ఖాళీగా కూర్చొని ఈగలు తోలుకుంటూ ఉంటాయి. కాబట్టి ఒకసారి ఆలోచించి ఇవి రెండు పెట్టవలసిందిగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈయన పార్టీ పెడితే మొట్టమొదటి సభ్యత్వం, చివరి సభ్యత్వం కూడా ఇతందే. ఈయన పార్టీలో ఎవరు చేరరు. ఈయన ఛానల్ పెడితే ఆ ఛానల్లో కూర్చున్నటువంటి
ప్యానల్ సభ్యులు కూడా ఎవరు ఉండరు. అవతల పక్క ఇతనే, యువతల పక్క ఇతనే క్వశ్చన్ అడుక్కుంటాడు, ఇతనే ఆన్సర్ చెప్తాడు. అది మామూలు ఛానల్ కాదండి. అది మొదటి రోజు 0 రేటింగ్తో మొదలయ్యి 10 సంవత్సరాల తర్వాత కూడా 0 రేటింగ్లో ఉండే ఏకైక ఛానల్ ఏదన్నా ఉందంటే మా విజయన్న పెట్టేటువంటి ఈ అపర మేధావి, ఈ తెల్లగడ్డం వ్యక్తి పెట్టేటువంటి నెంబర్ 1 ఛానల్. నాకు తెలిసి ఆ ఛానల్ పేరు ఏం పెడితే బాగుంటుంది? శూన్యం, మిస్టర్ జీరో. కామెంట్ల రూపంలో మీరే తెలియజేయండి, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లీస్ట్ చనిపోయేటప్పుడైనా పుణ్యం చేసి చచ్చిపో చంద్రబాబు నాయుడు గారు అని చెప్తా ఉన్నా. పుణ్యం చేసి చనిపోవాలా చంద్రబాబు నాయుడు గారు? విజయసాయి రెడ్డి ఒకడు గుర్తుపెట్టుకో, విజయసాయి రెడ్డి నారా చంద్రబాబు నాయుడు గారు పుణ్యం చేశాడు కాబట్టి 16 క్లైమేట్సే పేలినా, నిలువున కారే కూలినా, ఒళ్ళంతా రక్తమే కారినా విదిలించుకొని అప్పటికప్పుడు నొప్పిని వదిలించుకొని రాష్ట్ర రాజకీయాలు చేశాడు. 4వ ముఖ్యమంత్రి అయ్యి ప్రజల గుండెల్లో నిలిచాడు. ఆంధ్ర రాష్ట్రానికి అమరావతిని చట్టబద్ధత చేశాడు. చట్టం నుంచి తప్పించుకోకుండా నీలాంటి వాళ్ళని అష్టదిగ్బంధనం చేస్తున్నాడు. ఓ చంద్రబాబు నాయుడు గారు అని చెప్తా ఉన్నా. మంచి కార్యం చేయండి, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేయండి. రాజకీయ ప్రత్యర్థుల్ని ఎప్పుడు నువ్వు శత్రువులుగా చూడొద్దు. రాజకీయ ప్రత్యర్థిని రాజకీయ ప్రత్యర్థిగానే చూడండి. కానీ చంద్రబాబు గారి అవినీతిని అయితే నేను ఎండగడతానని అనేటటువంటి విషయం చెప్తా ఉన్నా. వైఎస్ఆర్సీపీకి ప్రజలు బుద్ధి చెప్పారు, ఇంకొక గుణపాఠం ఇక్కడ ఫైనల్గా విజయసాయి రెడ్డి మంచి కార్యక్రమం చేయండి అంటున్నాడు. ప్రజల్ని ముంచే కార్యక్రమం చేసినటువంటి ఈ వ్యక్తి ప్రజలకు మంచి కార్యక్రమం చేయమంటున్నాడు. విజయసాయి రెడ్డి నీకు చెప్పేది ఒకటే, నువ్వు తప్పనిసరిగా జైలుకి వెళ్తావు. జైలు వితౌట్ బెయిల్ అనే సినిమాకి నువ్వు హీరోగా చేయబోతున్నావు. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేటువంటి స్థాయి, హోదా నీకు లేదు అని మరోసారి గుర్తు చేస్తున్నాను. నువ్వు ఏదో ఛానల్ పెడుతున్నావు, పార్టీ పెడుతున్నావు, వాటిని సెకండ్ హ్యాండ్లకి అమ్ముకోవడానికి ట్రై చేయి. మరి విజయసాయి రెడ్డి గారు, మీరు పెట్టిన 10 రోజుల్లోనే OLXలో పెట్టాల్సి వస్తుంది ఆ ఛానల్ కానీ ఆ పార్టీని. కాబట్టి ఎవరు కొంటారో ఎవరు తీసుకుంటారో పక్కన పెట్టండి. ఖచ్చితంగా ప్రజలు మోసం చేసిన నువ్వు, నీతో పాటు జగన్మోహన్ రెడ్డి అందరూ కూడా జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది అని మరోసారి గుర్తు చేస్తూ నేను మీ కిరాకార్పేని.